పెళ్ళి అయిపోయింది, మరలా చదువు కోసం వారి జాగలో వాళ్ళు వెళ్ళిపోయారు హైదరాబాద్కి. మళ్ళీ ఇక్కడ తల్లి పిలిపించడంతో ఈ యొక్క ప్రమాదం జరిగి ముగ్గురు లేకుండా పోయారు. ఒకవేళ మళ్ళీ రాకపోతే ఈ ప్రమాదమే జరిగి ఉండకపోయేది కదా, ప్రమాదంలో వాళ్ళు ఉండకపోయేవారు కదా అనేటువంటి ఒక ఆవేదన కూడా ఆ తండ్రి కళ్ళల్లో కనిపిస్తుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత మరలా చదువు కోసం అని అటు పోయిన తర్వాత నిన్న మొన్న ఆ తల్లి మరలా పిలిపించిందంట. నేను అప్పటికీ వద్దని చెప్పాను, వినలేదు, ఆయన కూడా తల్లి పిలిపించింది, తెలియకుండా వారు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి ఆ తండ్రి చెప్తున్నటువంటి మాటలు ఒకవైపు ఆయనలో ఉన్నటువంటి బాధ, మరొక వైపు కోపం, రెండు కూడా ఎట్ ఏ టైం తన్నుకు వచ్చేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఏదేమైనా కూడా ఆ కుటుంబాన్ని మొత్తం కూడా ఒక్కసారిగా ఈ ప్రమాదం చిన్నాభిన్నం చేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు బిడ్డలని కోల్పోయారు ఆ తల్లిదండ్రులు ఒకే ఒక ప్రమాదంలో. ఇంకా మొత్తం 5గురు సంతానం వారికి, 4 అమ్మాయిలు, ఒక అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడట. మిగతా 4 మొన్న ఒక పెద్ద అమ్మాయి పెళ్ళి అయింది. ఆ అమ్మాయి పెళ్లి కోసమే ఈ ముగ్గురు అక్కడికి వచ్చారు. మనకు ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆ ఫోటో కూడా ఆ పెళ్లిలో తీసుకున్నటువంటి ఫోటో. చాలా ఆనందంగా, కోలాహలంగా పెళ్లిలో పాల్గొని తన అక్క పెళ్లిని పూర్తిగా కంప్లీట్ చేసే వరకు ఉండి ఆ యొక్క పెళ్లిలో పాల్గొని సంభ్రమాశ్చర్యాలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి తిరిగి మరలా హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత మరలి ఇక్కడ రిటర్న్ వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ప్రమాదంలో అసువులు బాశారు. ఈ యొక్క ముగ్గురు మహిళలు కూడా, ఈ యొక్క యువతులు కూడా, ఒకరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, డిగ్రీ సెకండ్ ఇయర్ ఇంకొక అమ్మాయి చదువుతుంది, MBA ఇంకొక అమ్మాయి చేస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదేమైనా అక్కడ ఒకే కుటుంబంలో ముగ్గురు అమ్మాయిలు కోల్పోవడం అనేది ఇప్పుడు ఆ కుటుంబానే కాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది, తీరని శోకాన్ని మిగిల్చింది ఆ కుటుంబానికి. ఇది ఎవరికి పూర్తిగా వర్ణించలేనటువంటి బాధగా చెప్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు బిడ్డల్ని కోల్పోవడం అంటే అసలు ఏ తల్లిదండ్రులు కూడా తట్టుకోలేనటువంటి అంశంగా చెప్తున్నారు. ఈ దారుణమైనటువంటి ప్రమాదంలో అన్ని కుటుంబాల కంటే కూడా ఎక్కువ తీవ్ర శోకాన్ని మిగిల్చినటువంటి ఘటన అయితే వీరికే అని చెప్పొచ్చు. ముగ్గురు చేతికి వచ్చినటువంటి బిడ్డలను కోల్పోవడం పట్ల తల్లిదండ్రులు అక్కడ మార్చిరి వద్ద, హాస్పిటల్ వద్ద అయితే తీవ్ర భావోద్వేగానికి గురవుతుంది ఆ తల్లి అయితే. ఆ తల్లితో పాటు వచ్చిన మిగతా బంధువులు కూడా అయ్యో ఇలాంటి పరిస్థితి వచ్చిందే, పొద్దున వరకు కూడా బాగున్నారే, అలా అల్లారుముద్దుగా ఉండేటువంటి పిల్లలు ఇప్పుడు చనిపోవడం ఏంటి, మేము అసలు ఊహించలేకపోతున్నాం అంటూ కూడా అక్కడికి వచ్చిన వారందరూ కూడా తమ యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఏదేమైనా కూడా ఈ యొక్క ప్రమాదం, చేవేళ్లలో జరిగినటువంటి ఈ పెను ప్రమాదం ఒక కుటుంబంలోని ముగ్గురు ఆడపిల్లని బలి తీసుకుంది.